నాకు మా వారికి అక్కకి బావకి పెద్ద పాపకి మొత్తం కలిపి 2:30 అయింది. ఇట్స్ ఏ బోటింగ్ టైం. అందరూ ఫుల్ అయ్యేదాకా బోట్ తీయలేదు. అందరూ ఫుల్ అయిన తర్వాత తీశారు. మాకు ఒకే దగ్గర సీట్ దొరకలేదు. ఇత్తనాలు చల్లినట్టు అక్కడ ఒకరు కూర్చోవాల్సి వచ్చింది. ఇంతమంది బోట్ లో ఉన్నారు కదా, ఇప్పుడు బోటుకి గాని హోల్ పడితే ఏమవుతుంది అనే థాట్ వచ్చింది నాకు. దిక్కుమాలిన థాట్లు అయితే భలే వస్తుంటాయి కదా. అయితే ఫస్ట్ టైం బోట్ ఎక్కడం కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా బుద్ధుని బొమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ గేట్ ఉంది కదా, గేట్ తీసేసి ఈ తాడుని అక్కడ ఇంకోటి లాగా ఉంటుంది దానికి కడతారు. అందువల్ల దగ్గరకు వస్తుంటే గేట్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈ బోట్ లోంచి మేము దిగితే ఆ బోట్ లోంచి ఇందులోకి ఎక్కి ఈ బోట్ వెళ్ళిపోతుంది. మమ్మల్ని ఎక్కించుకోవడానికి ఇంకో బోట్ వస్తుంది అనమాట. స్పీడ్ బోటు, స్ట్రీమర్ అవైతే ఫాస్ట్ గా వెళ్తాయి కదా, భయం వేస్తుందేమోనని ఫస్ట్ టైం ఎక్కడమని మా వారు ఇలా బోట్ ఎక్కిచ్చారు. ఆ తాడుని దానికి కట్టేసిన తర్వాత ఇంకొకరు దిగేసి లోపలికి వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళంగానే ఇద్దరు ఫోటోలు తీసే వాళ్ళు ఉన్నారు. ఒక ఫోటోకి 40 రూపీస్ అంట. నేను మా వారు కలిపి ఒక ఫోటో, మా అక్క బావ పిల్లలు నేను మా వారు కలిపి ఒక ఫోటో తీపించుకున్నాము. 2 ఫొటోస్. చుట్టూరు హుసేన్ సాగర్, మధ్యలో బుద్ధుని బొమ్మ దగ్గర అయితే ప్లేస్ చాలా ఉంది. పావురాలు, చెట్లు చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బాగుండేది, కానీ మాకు ఈవినింగ్ కుదరదని ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. ఎండ ఎక్కువ అనిపించింది కానీ బాగా ఎంజాయ్ చేసాము. ప్రజెంట్ 934 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకో 66 మెంబర్స్ కానీ చేస్తే 1000 అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా ఈ వీడియో. ఇంతే. బాయ్, లవ్ యూ గైస్.